అమ్మ మేషరాశి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే వృషభ రాశికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. తప్పకుండా. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క గురుబలం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ గురుడు మొదటి హాఫ్లో తీసుకున్నట్లయితే గురుడి వల్ల వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా కొన్నిసార్లు గౌరవం ఉంటుంది, శ్రమ తగిన ఫలితం దక్కుతుంది, అది కూడా లేటుగా రావడానికి అవకాశాలు లాంటివి ఒకటి ఉంది. ఇక రెండోది ఏంటంటే కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే ఒకానొకప్పుడు నేను అలా ఆలోచించకుండా ఉంటే బాగుండే అనే భావన లాంటివి రావడం కొన్ని సందర్భాల్లో అలాంటి దానికి ఆస్కారం. సాంఘిక సంబంధాలు చాలా చక్కగా ఉన్నాయి, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్నేహ సంబంధాలని, ఆ పరిచయాలని కేవలం మీ కొరకు మీరు వాడుకోకుండా దాన్ని మీ యొక్క శ్రేయాభిలాషుల కొరకు కూడా ఉపయోగించుకున్నట్లయితే అది చాలా చక్కగా డెవలప్ అవుతూ ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో, ఉన్నత విద్యా విషయంలో కొంత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. తర్వాత మీకు ఇంచుమించు మే తర్వాత నుంచి స్టార్ట్ అయ్యే సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మాటలు ఆలోచించి మాట్లాడవలసిన విషయం, గౌరవం తగ్గకుండా జాగ్రత్తలు అయితే మొట్టమొదటి తీసుకోవాలి. ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం పెంచుకునే విధంగా ఒకటి ఆలోచించడం ఒకటి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక అంశాలు బాగున్నట్టుగా ఉన్నా అవి అనవసరంగా వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మొట్టమొదట. అలాగే దాంతోపాటుగా మీ యొక్క నైపుణ్యాలు పెంచుకునే విధంగా కృషి చాలా అధికంగా చేస్తారు. అటు విద్యార్థులైనా పెద్దవాళ్ళైనా శ్రమ అనేది అధికంగా ఉంటుంది. శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు అనేవి చాలా గట్టిగా చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులకు ఆస్కారం ఒకటి. రెండోది ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, శ్రమ అధికంగా ఉండడం, అది ఒకటి వీళ్ళకి ప్రధానంగా తీసుకునేది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక సంబంధమైన ప్రయోజనాల కొరకు వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ సందర్భంలో కొంత ఘర్షణకు లోనే అవకాశాలు అంటే ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఆ రకమైన ఇబ్బంది ఒకటి. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం తీసుకున్నట్లయితే వీళ్ళకి రావాల్సిన ఆదాయాలు కానీ రావాల్సిన లాభాలు కానీ అన్నీ అనుకూలంగా వస్తాయి, కానీ అవి చాలా డిలే అవుతుంటే వెంటనే కాకుండా కొంత లేట్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే వాయిదా పడుతున్నా మొత్తానికైతే లాభాన్ని అందుకోవడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం మీద శ్రద్ధ అనే మాట కన్నా కూడా కొంత బద్ధకం అనేది పెరుగుతుంది. అంటే సర్లే ఎలాగో జరిగిపోతున్నాయి కదా కార్యక్రమాలు అన్నట్టుగా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయంలోనూ కూడా అంటే రావాల్సిన శ్రమకి తగిన గౌరవం రావడంలో కూడా వీళ్ళకి కొంత డిలే అవుతుంది. వస్తాయి కానీ కొంత డిలే అవుతాయి. అలాగే ఇంకా వీళ్ళకి సంతానం కూడా అభివృద్ధికరంగా ముందుకెడతాయి. ఆలోచనలు ఆలస్యంగా వచ్చినా చక్కగా ఫలిస్తాయి. మంచి ఆలోచనలే ఫలిస్తాయి, కానీ అవి చాలా డిలే అవుతూ రావడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా ఏంటంటే ఆరోగ్య విషయంలోనూ ఆకస్మికమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకొని అయితే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇక ఈ రాహుకేతుల విషయంలో కూడా తీసుకుంటే ఇది స్టార్టింగ్లో అంటే మే దాకా ఉండే టైంలో లాభదాయకంగానే ఉంది. అలాగే మీకు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో కూడా అనుకూలతలు లాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి. తర్వాత రాబోయే సమయాన్ని మనం తీసుకున్నట్లయితే మే నుంచి తర్వాత వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో మీరు ఆశించిన విధంగా ఉండే అవకాశాలు లాంటివి అంటే మీరే ప్రణాళిక ప్రకారం పెడదాం అనుకుంటున్నారో ఆ విషయంలో ఆ స్థాయి అనేది లేకపోవడం వల్ల కొంత ఘర్షణగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహుకేతువులో ఈ కేతు ప్రభావాన్ని కూడా మనం తీసుకుంటాం కాబట్టి కేతు విషయంలో మాత్రం గృహ వాతావరణం, విద్యా సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలు అన్నింటిలో కూడా కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు తగిన శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహారాల విషయాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉదయం సమయంలో ప్రధానంగా మనకి మార్నింగ్ 6 to 7, 5 to 6 సమయంలో 5 to 6 మధ్య కాలంలో శ్రీ దుర్గే నమః అనే శ్లోకాన్ని ఒకటి పఠించుకోవాల్సిన అవసరం కనబడుతుంది. అలాగే సాయంత్రం మనకి 6 to 7 మధ్య వీళ్ళు అరుణాచల శివ అనే ఇది అనుకోవడం. మధ్యాహ్నం 11:30 to 12:30 మధ్య అవకాశం ఉన్నట్లయితే శ్రీదత్త శరణమ్మ అంటే ఈ 3 శ్లోకాలు ఖచ్చితంగా ఇంత సమయం అని కాదు, మీకు ఎంతసేపు మీరు చేయగలరో అంతసేపు చేయడం అనేది, మనసు పెట్టి చేయడం అనేది, వీటిని చేయడం బట్టి ఈ రకమైన వాటి వల్ల ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ ఉంటుంది. ఓకే అమ్మ, వృషభ రాశి గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.